జరిగితే అది నీతోనే జరగాల. నువ్వే నా భార్యవి. వాడి పెళ్లిని నీ చేతుల మీదగానే జరిపించాల. ఇవన్నీ చేస్తానని నువ్వు మాటిస్తే పూర్ణిమ బాలాజీలకి పెండ్లి చేస్తానని నేను మాటిస్తా. నేనిలా ఉండకూడదు, ముందులా ఉండాలి. పాత గీతలా దృఢంగా ఉండాలి. ఇలాంటి ఎమోషన్స్ కి తలంచకూడదు. అక్క జీవితం ముఖ్యం, తన పెళ్లి ముఖ్యం. దానికి తగ్గట్టే నేనుండాలి. మనసులో ఏది ఉంచుకోకూడదు. ఈ క్షణం నుంచి అన్నీ మర్చిపోవడానికి, అన్ని జ్ఞాపకాల్ని చెరిపేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు లే అను. రాత్రి మాత్రం తాగుతా ఉంటే తాగు బాధ అయినా తగ్గిపోద్ది అన్నావు. ఇప్పుడు ఏం తగ్గిపోయినది? అంత నీ వల్ల. ప్రేమించొద్దని చెప్పిన అడాగినాడా? ఇప్పుడు నెట్ట లేపేది లేరా నడిపోడా. ఏంద్రా ఏం జరుగుతా ఉండదు? ఈడేంద్రా ఇంకా అట్నే పడుకొని ఉన్నాడు. ఇప్పుడు ఏం ఎరగనట్టుగా అమాయకంగా అట్నే అడుగు నాయనా. రాత్రి మొత్తం దూడకు మందు పట్టించినట్టు పెద్దోడికి బాటిల్ మొత్తం పట్టించినాడు. ఇప్పుడు చూడు, హ్యాంగ్ ఓవర్ తో లేట్లా. హ్యాంగ్ ఓవర్ కూడా కాదు, దాని అమ్మ మూగుడు అనుకుంటా. ఇంతసేపు నుంచి ఇద్దరు లేపుతా ఉండ లేవట్లా. రేయ్ లేరా. ఇంతేనా? ఉండు, నేను ఇప్పుడే వస్తా. లేపుతానని బయటికి పోతాడేంద్రా? ఆయనకి టెక్నిక్లన్నీ బాగా తెలిసి ఉంటాయి కదా, ఏదో టెక్నిక్ తో వస్తాడులే. రేయ్ రేయ్ రే నడిపడా నడిపడా రే లేరా లేరా కూడా నడిపడా ఏంద్రీడా లేరా రే లే వాడుగా రే గోవిందమా, ఇదిగో ఈ పెగ్గేరా. తావు తావు తావు. తాగు 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 తాగు. అయిపోయింది. ఏది నాయనా మజ్జిగ తాగిస్తా. పెగ్ అంటున్నావు? మజ్జిగ అంటే తాగుతాడు ఈడ, పెగ్ అంటేనే తాగుతాడు. ఏందిరా ఇది? ఇట్ట అయిపోతేట మా
మొత్తం ఆ దుర్మార్గురాల వల్ల నా జీవితం నాశనం అయిపోయింది నాయన. రేయ్, ఇష్టమని ఉంగరాలు మార్చుకొని ఇప్పుడు ఆ పిల్ల మీద నిందలేస్తావు నువ్వు. నువ్వు గమ్మున ఉన్నా, పెద్దోడు అని చూస్తా ఉండా. కొడతావేమిరా స్వామి? ఎవడు కొట్టేది నేనా? నా తల ఏడైనా తీసుకుపోయి బాదుకోవాలని ఉన్నది. ఆ ఎమ్మికి నేను అంత వివరంగా చెప్తే సరే నీకు సాయం చేస్తానని చెప్పి చివరికి కిందకి దిగి వచ్చినాక మేమిద్దరం మాట్లాడుకున్నాం. మాకిష్టమే అంటదా? ఆమెమో రెడీగా ఉంగరాలు పెట్టుకుని మార్పించేస్తుందా? కర్మ. అంతా వీళ్ళు ప్లాన్ చేసుకుని నన్ను చేస్తున్నారు. అంతా దానివల్లే. రేయ్, దేంటోనైనా ద్రోహం చేయొచ్చు కానీ స్నేహంలో మాత్రం ద్రోహం చేయకూడదురా. నీ ఫ్రెండ్ అంటివి, నీతో 10వ తరగతి దాకా చదువుకుంది అంటే ఎన్నేళ్ల స్నేహం అది? ఆ స్నేహానికే ద్రోహం చేస్తుందా? అలాంటి పిల్లలు వదిలిపెట్టకూడదు. ఇంకేం వదిలిపెట్టేది? పెళ్లి కూడా చేసుకుంటా ఉంటే జీవితాంతం చేయి పట్టుకునే ఉండాలా. రేయ్, నువ్వు ఈ మధ్య శకుల్లాగా మాట్లాడుతున్నావురా. నీ మీద నాకేదో డౌట్ గా ఉండదు. నాయను, నువ్వేది నా మీద పడినావు? మరింకేంద్రా, ఈవిడి విషయంలో ఏమన్నా మంచిగా మాట్లాడుతూ ఉండవా? అంతా చెడుగా మాట్లాడుతుండవు. ముందు నుంచి మొత్తుకుంటానే ఉంటా. ఇళ్ళే ఎల్లా నేనేం చేసేది? నోరు మూసుకొని ఉండరా. గోవిందం, నీకు ద్రోహం చేసిన ఆ పిల్లని ఊరికినే వదలకూడదురా. పోయి ఆ పిల్ల సంగతి తేల్చు. అసలు ఏ ఉద్దేశంతో ఇట్టా నిన్ను మోసం చేసి ఉంగరాలు మార్పించుకుందో అడుగో. మీ అమ్మకి ఆ పిల్లకి ఆల్రెడీ ఏదో లింక్ ఉండట్టుండాలి. వాళ్ళిద్దరూ కూడబలుకొని ఇదంతా చేసినారేమని నా డౌటు. ఏంది నాయనా కొత్త కొత్త సేపు ఇంకా టెన్షన్ పెడతా ఉండవు? అవునరా, లేకపోతే వీడికి సపోర్ట్ చేస్తానని చెప్పి కిందికి వచ్చిన తర్వాత నాకిష్టమే అని చెప్తే ఏంటి అర్థం? ఉంగరాలు మారుస్తుంటే కూడా గమ్మునే ఉండిపోయిందంటే అంతా మీ అమ్మ సెటప్ అయి ఉంటదిరా. అవునైనా దాన్ని ఊరికి విడిచిపెట్టకూడదు. దాని అంతు తేల్చాల్సిందే. ఇప్పుడే చెప్తా. రే 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 ఎడకరా పోయేదే? ఎట్నే పోయావంటే మందు కొంపు కొడతాది. హాల్లోకి పోయినావంటే అమ్మ కంట పడతావు. ముందు పోయి స్నానం చేయి పో. ఇలా ఉండకూడదు. అమ్మా, టిఫిన్ రెడీయా? రండి, టిఫిన్ అంతా రెడీ. అప్పాయి పూరి పూరి పూరి, ఏమ్మా, ఏమైనది? ఎందుకు అట్లా ఉన్నావు? అదేం లేదప్పా, బానే ఉండాను. సామి, ఇది ఈ మధ్యన ఇట్నే ఉంటా ఉండాది. ఏమని అడిగితే ఏమీ చెప్పలా. అమ్మా, పార్టీ ఏది? పార్టీ వస్తుండా. తినే ముందు వేసుకునే మాత్రలు వేసుకున్నావా? వేసుకుంటేనే. ఏం మాత్రలో ఏం మందులో అన్నిటికీ వేలు ఖర్చు అవుతా ఉండాది. ఇప్పుడు మీ అప్ప ఖర్చు, నా ఖర్చు అన్నీ మీ మీద పడిపోయినాయి. పార్టీ చాలు, పొద్దున్నే మొదలెట్టబాకు. అవన్నీ మేం చూసుకుంటాం. మీరు మీ ఆరోగ్యం చూసుకోండి. ఖర్చుల గురించి నేను చూసుకుంటాను. అంతా నువ్వే చూసుకుంటున్నావు కదే. నువ్వు మాత్రం ఏమి మెల్లగా ఇంట్లోనే టైలరింగ్ పని మొదలు పెట్టేసినావు కదా. వద్దొద్దంటున్నా మొదలుపెట్టినావు, మళ్ళీ కాళ్ళ నొప్పులు అంటావు. ఆ కాళ్ళ నొప్పులు టైలరింగ్ చేసినా చేయకపోయినా ఉంటాయి. అందుకని ఇంకా పెంచుకుంటావా ఏంటమ్మా? సరే, టిఫిన్ చేద్దాం రండి, ఆఫీస్కి టైం అవుతుంది. తిందాం పద. నాకు ఆకలిగా లేదు, మీరు తినండా. ఆకలి లేకపోవడమేందమ్మా? ఏమైనది? కడుపులో తిప్పుతున్నట్టుందప్పా, నాకొద్దు. అనవసరమైన ఆలోచనలన్నీ పెట్టుకుంటే కడుపులో అట్నే తిప్పుతాది. ఏం ఆలోచిస్తా ఉండవు నువ్వు? ఇట్రా కూర్చో. తిను. వద్దు గీత. తినమంటున్నానా?
కష్టాల్ని చూసుకునే తండ్రివి నువ్వే, ప్రేమని చూపించే తల్లివి నువ్వే అయిపోయావమ్మా. అప్పా ఏమి మీరు కూడా? మీ అప్ప చెప్పింది నిజమే కదే, అన్ని కష్టాలు నీ మీద వచ్చి పడిపోయినాయి. నిన్న మొన్నటి వరకు ఆడతా పాడతా తిరిగేదానివి, ఇప్పుడు మొహంలో నవ్వు కనపడతన్నా ముందున్న కళ లేదు. నువ్వు సంతోషంగా ఉండాలే. నేను సంతోషంగానే ఉన్నాను, లేను అని ఎవరు చెప్పారు? గీదా, ఈ కష్టాలు ఈ డబ్బవసరాలు ఎప్పుడూ ఉండేవి. నువ్వు దాని గురించి ఆలోచన పెట్టుకొని బాధపడుతూ ఉండబాక. పూరి పెళ్లి కూడా మనం వాయిదా వేస్తూ ఉండలేము. వయస్సు అయిపోతుంటే ఆ తర్వాత సంబంధాలు రావడం కష్టమైపోతుంది. ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చే సంబంధాల్లో మనకు తగ్గ సంబంధం ఏదైనా ఉంటే చూడు. కట్న కానుకలు ఇచ్చుకోలేం కదా. అమ్మా, అక్క పెళ్ళి నా బాధ్యత. అక్కకి నచ్చిన వాణ్ణి, తగ్గవాణ్ణి ఇచ్చి పెళ్లి చెయ్యాలి. అదంతా నేను చూసుకుంటాను, మీరు దాని గురించి బాధపడద్దు. ముందు టిఫిన్ చేయండి. రేయ్, నువ్వేడ చూపించే యాగం ఆడ గౌతమితో మాట్లాడే దానిలో చూపించరా, డ్రైవింగ్లో చూపించబాక నిదానం. తలుచుకుంటా ఉంటే రక్తం ఉడికిపోతా ఉండదురా. స్నేహితురాలు కదా, నన్ను అర్థం చేసుకుంటుందిలే అని సాయం అడిగితే నిలువు నా నట్టేట్లో ముంచేసింది కదరా. చెప్తా పిల్ల సంగతే. రేయ్, నువ్వు అనవసరంగా ఆయాసపడుతున్నావు గానీ అసలు ఆడకపోయి ఏం చేస్తావు చెప్పు. ఇట్లాంటి పని ఎందుకు చేసావని చెంప పగల కొడతా. ఆ తర్వాత ఏరా ఎటకారంగా ఉండదు నీకా? కాదురా, ఇప్పుడు నువ్వు ఆ పిల్లని ఏమన్నా ఏం చేసినా ఆ విషయం అమ్మకి తెలిసిందనుకో అదో పెద్ద గొడవ అయిపోతుంది. నువ్వు ప్రాబ్లంనే పెద్ద చేసుకుంటున్నావు. స్మూత్గా హ్యాండిల్ చేసేదట్టా అని ఆలోచించు. రేయ్, ఇదంతా స్మూత్గా హ్యాండిల్ చేసేది కాదురా, నమ్మక ద్రోహం. దాని సంగతి తేల్చాలా. గీత నా ఫోన్ కూడా తీయట్లేదు ఇప్పుడా. రే, ఓ తూరి పూరికి ఫోన్ చేసి ఎట్టయినా గీతకు ఫోన్ ఇమ్మనరా, గీతతో మాట్లాడాలరా. రేయ్, గమ్మునే ఉండరా సామె, ఇక్కడ నాకే దిక్కులేదా? నీకు రికమెండేషనా? రే, ఇంకోటి, మన ఇద్దరం ఆకాశీలను లవ్ చేస్తున్నట్టు క్లారిటీగా చెప్పలా. అనవసరంగా లేనిపోని కాంప్లికేషన్ చేసుకోవద్దు. ఆల్రెడీ గీత నిన్ను వద్దనేసిందే. ఆ విషయం పూరికి తెలిసిందనుకో పూరి కూడా తెగదెంపులు చేసేస్తుంది. అక్కశీలిద్దరూ మంచి సింక్లో ఉంటారా. పూరి నెట్ట నేను దక్కించుకోవాలరా. రే, ఇంత స్వార్థపరుడు వేంద్రా నువ్వా? నీ లవ్ మాత్రం సక్సెస్ అవ్వాలా, నా లవ్ ఏమైనా పర్లేదా? అరే, అసలు న్యాయంగా అయితే నీ ప్రేమ సంగతి పక్కన పెట్టి నాది సెట్ చేసి పెట్టి ఉండాలా. ఎరా, ఇక నా జీవితం ముగిసిపోతా ఉంటే నీ జీవితాన్ని సెటిల్ చేసి పెట్టాలనా? మరి కాదా? అసలు నా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? నిన్ను పెళ్లి చూపులకు తీసుకుని వెళ్తే అక్కడ సడన్గా నన్ను కూర్చోబెట్టి ఈడే పెళ్లి కొడుకు అనేసినావు. తీరా చూస్తే పూరి అక్కడ పెళ్లి కూతురికి వచ్చి కూర్చుంది. పూరిని చూడగానే నాకు నచ్చేసింది. ఆ పాపానికి కారణం నువ్వు కదా. సరేరా, అసలు పెద్దోడుగా ముందు నా పెళ్లి కాకుండా నీ పెళ్లి ఎట్ట అవుతుందిరా? ఆహా, నువ్వు ఆ లాజిక్ వచ్చినావా? అయితే ఇప్పుడు నేను ఇంకో లాజిక్ అడుగుతాను, చెప్పు. ఇప్పుడు ఒకవేళ గీత నిన్ను పెళ్లి చేసుకునేదానికి ఒప్పుకుంది అనుకో, అసలు అది అయ్యే పని కాదనుకో, ఎందుకంటే నీకు నిశ్చితార్థం అయిపోయింది కదా. మెట్టుతో కొడతాను మళ్ళీ ఆ కోత కూసావంటే. సరే 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 సరేరా, ఒకవేళ ఒప్పుకుందే అనుకో, కానీ వాళ్ళ అక్కకు పెళ్లి చేయకుండా గీత పెళ్లి చేసుకుంటుందా? చేసుకోదు కదా. అప్పుడు ముందు ఎవరికి పెళ్లి చేయాలా? సచ్చినట్టు పూరికి పెళ్లి చేస్తేనే అప్పుడు నువ్వు గీతను పెళ్లి చేసుకోవాలా. ఎట్ట చూసినా ఫస్ట్ నాకే పెళ్ళి అవ్వాలరా. ఇట్ట బోడిగుండికి మోకాలకి ముడేసే మాటలు మాట్లాడబాక. రే, ఎట్టైనా ఫోన్ చేసి గీతకు తూరు ఫోన్ ఇమ్మనరా. గీత నాతో మాట్లాడకపోయేసరికి చాలా బాధగా ఉండదు. రే, నువ్వు గమ్మునే ఉండరా సామె, తర్వాత చూసుకుందాంలే. ఇప్పుడు నేను పూరితో మాట్లాడాలా. బండి ఆరన కొట్టకుండా
నిదానంగా పోనే, సౌండ్ రాకూడదు, ఎక్కువగా చెప్తూ ఉండా. అయ్యో రే, ఇదంత మంచిది కాదు. సరే మంచిది కాదు, ఏం చేసేదే? నా మంచి నేను చూసుకోవాలి కదా. నువ్వు గమ్మునే ఉండు, మాట్లాడవాక. ఏందబ్బా సిగ్నల్ సరిగ్గా లేవు, ఫోన్ పోతులా? ఎవరు ఫోన్లో మాట్లాడొచ్చు కదా? అదే కస్టమర్ కేర్ నుంచి వస్తూ ఉంటాయి కదా, ఆ నెంబర్ నుంచే మళ్ళీ రిపీట్ అయి వస్తా ఉన్నాయి. అవునా, సర్లే. హలో, మీ కస్టమర్ కేర్ వాళ్ళకి బుద్ధే ఉండదా? ఎప్పుడు చూసినా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటారా? అస్సలు మేము పనిలో ఉంటామా? పక్కన ఎవరైనా ఉంటారా? మా బాధ ఏమి ఇదేమి మీకు పట్టదు. ఫోన్ తీయకపోతే వదిలేసేయాలి కదా, చేస్తూనే ఉంటే ఎట్టా? ఓ, పక్కన ఎవరైనా ఉంటారా? ఎవరుంటారు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? అర్థం కాకనే కదా అడుగుతా ఉండా. ఎవరు? గీత ఉండదా? ఇంకెప్పుడు ఫోన్ చేయబాకండి. చెయ్యలేగానే, నీ గొంతు తినాలని ఉండే, నాకు మాట్లాడాలని ఉండే. ఏందమ్మే, అంత ఓకేనే కదా? ఏమనుకుంటా ఉండవు నువ్వు? చూడండి, మీరిట ఇబ్బంది పెట్టేది మంచిది కాదు. కొంచెమైనా మనుషుల్ని అర్థం చేసుకోవాలా? నా పని అదే కదమ్మే, నేను నిన్ను అర్థం చేసుకుంటానే ఉన్నా, నువ్వే నన్ను అర్థం చేసుకుంటానులా. మీకెన్నిసార్లు చెప్పాలండి? ఎందుకిలా ఇబ్బంది పెడతారు మీరు? నేను మాట్లాడతాను. ఎవరు వాళ్ళు? ఏది ఆ ఫోన్ ఇవ్వు. అయ్యో, నువ్వు ఫోన్ ఇవ్వక, ఫోన్ ఇవ్వక. పెట్టేసినారు. ఏమంటా కస్టమర్ కేర్ వాళ్ళకి? వాళ్ళేదో చెప్తూ ఉంటారు, అవన్నీ మనం వింటూ ఉంటే అంతే. రే సామే, గీత పక్కనే ఉండదురా. అరే రే, ఒక్కసారి ఫోన్ పెట్టేసినా. మెల్లగా పోనీరా సామే. లకవరమాయే దిమలు నా దిమలు టరడటం, లకవరమాయే దిమలు నా దిమలు నల్లుకలో నడిరగే ఏవా నమసే మప్రదిమ్మర ఏవా లకవరమాయే దిమలు నా దిమలు. ఏందబ్బా ఇదే? నా పాట నాకే వినపడ్డం లేదు. ఇంకో ట్రై చేద్దామా? రే పట్టుకో. రే ఆవేశం తగ్గించుకోరా, నడిపోడా. నువ్వు మాట్లాడాల్సింది పోట్లాడాల్సింది గౌతమితో, వాళ్ళ అమ్మ నాయనతో కాదు. నువ్వు ఇట్ట యుద్ధానికి పోతున్నట్టు పోతే ఎట్టా? కొంచెం కంట్రోల్ ఉండు. వదులురా, కంట్రోల్ తొక్క. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలంతే. రే ఉండరా, కొంచెం కోపం తగ్గించుకోరా సామి. నా బాక నా మాట వినరా. అరే వాళ్ళ అమ్మ నాయన ఉంటారా? రండి రండి అల్లుడు గారు, రండి కూర్చోండి. మీ అమ్మాయాడా? మేం బానే ఉన్నాము, మీరెట్టా ఉన్నారు? రే చంపుతా ఉన్నాడు రేయుడు. యో, నువ్వెట్టుంటే మాకేంటి? మీ అమ్మాయితో మాట్లాడాలి మా ఓడు. ఓ అట్లా, సరే సరే మంచిదే. సరిగానే ఇంకేం తీసేసాలో ఊరిని నేను చెప్పేది వినపట్లే. అట్లా అరవబోకయ్యా, నాకు అర్థమైంది. నా పెళ్ళం ఏడపోయిందని అడుగుతూ ఉండవు అంతే కదా. నా పెళ్ళం రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా, ఎంతో మంది ఫ్లాట్ చూపించాలా. ఈ దినం ఫ్లాట్ చూపించేదానికి పోయినది. మీరు కూర్చోండి, మనం మాట్లాడుకుందాం. పనులు ఉండాలే, కాపీ పిత్తా. మేము కాఫీ తాగేదానికి రాలా, మీ అమ్మాయితో మా వాడు మాట్లాడడానికి వచ్చినాడు. ఏంది? కాపీ వద్దా? తాగేసి వచ్చేసినారా? ఏందయ్యా అదే? మా ఇంటికి వస్తా, మీరు బయట కాపీ తాగొస్తేట? నీ అవ్వ సంపుతున్నాడు కదా రీడు. రే సామి, ఈడు తయ్యేటట్టు లేదు గానే, నువ్వే గట్టిగా పిలాయేమని పో. ఇదో బాబా, ఏడబాధ ఉన్నాడు అబ్బాయి. ఓ అమ్మితో మాట్లాడేదానికా? మాట్లాడుకోని, పెళ్లి కావాల్సిన వాళ్ళు కదా, మాట్లాడుకోని. ఇదిగో మనందరం మాట్లాడుకున్న వాళ్ళే. నీకెప్పుడు పెళ్ళి? ఆడికైతే నాకు అవ్వాలి, ఆడికి ఇప్పుడు అయ్యేటట్లేదుగా. అయ్యో పాపం. సరిగానే డాక్టర్ గాడికి పోయి చెక్ చేయించుకోవచ్చు కదా నువ్వు. ఏందే? డాక్టర్ దగ్గర పోయి టెస్ట్ చేయించుకోవాలా? యో, నేనెందుకు డాక్టర్ దగ్గర పోయి టెస్ట్ చేయించుకోవాలా? మరి నీకు సంబంధం సెట్ కాలేదని చెప్పినా కదా ఇప్పుడు. నేనాడ చెప్పినాను రా సామే. నీ బాధ నాకు అర్థమైందిలే.
నువ్వు పెళ్లి చేసుకోమాక, హ్యాపీగా ఉండో. పెళ్లి చేసుకుని ఒక ఆడపిల్ల గొంతు కోయమాక. ఏమే అసలు ఏమనుకుంటా ఉన్నాను నా గురించే? ఈ సౌండ్ మీరుతో సత్తా ఉన్నాను కదా సామె. రే బిర్యానీ మాట్లాడు రారా. ఇదిగో మన చేతిలో ఏముండదే, మనం ఏమీ చేయలేం. ఒకటి చెప్పేదే నేను, లచ్చ పువ్వులు పూస్తాయి, అందులో పూజకు పనికిరాని పువ్వులు ఎన్నో ఉంటాయి. నువ్వు అందులో ఒకడే అనుకో. హాయ్ గోవిందం. ఏంది గౌతమి, ఏంది నువ్వు చేసిన పనే?